డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథమెటిక్స్ ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్ లో నుంచి మనము డెసిమల్స్ 7.7a ఎక్సర్సైజ్ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ టెక్స్ట్ బుక్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ టెక్స్ట్ బుక్స్ పూర్తిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్, ప్రతి ప్రాబ్లం కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఐఐటి ఫౌండేషన్ కానీ లేకపోతే మన సిబిఎస్ఈకి అనుబంధంగా ఎగ్జాంపులర్ బుక్స్ అర్థం కావడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మన టెక్స్ట్ బుక్స్ లో సిబిఎస్ఈకి అనుబంధంగా ఉన్న టెక్స్ట్ బుక్లు 2 ఉన్నాయి, మంచి టెక్స్ట్ బుక్స్. ఒకటి ఆర్ఎస్ అగర్వాల్, 2 ఆర్డి శర్మ. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ 6th క్లాస్ టు 12th క్లాస్ ఉంటుంది. ఆర్డి శర్మ కూడా 6th క్లాస్ టు 12th క్లాస్ ఉంటుంది. సో ఈ బుక్స్ లో ప్రతి మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే చాలా ఈజీగా ఏ మోడల్ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలుగుతారు. సో కాన్సెప్ట్ కూడా అదే విధంగా అర్థమవుతుంది. ప్రతి ప్రాబ్లం మీరు చేయడానికి చాలా సులభంగా ఉంటాయి. సో కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ వీడియో మీరు చూడండి. మీ 6th క్లాస్ మ్యాథమెటిక్స్ కి అనుబంధంగా ఎంత చాలా ఉపయోగపడుతుందో చూడండి. నెక్స్ట్ రైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఫిగర్స్. 58.58 రాయండి. నెక్స్ట్ 0.63. మీరు పాయింట్ తర్వాత నెంబర్ ని విడివిడిగా మనం రీడ్ చేయడం జరుగుతుంది, ఇండివిజువల్ గా రీడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 124.425. నెక్స్ట్ 7.76, 19.8, 404.044. నెక్స్ట్ 0.173. మనం కాన్సెప్ట్ లో మన 6th క్లాస్ మ్యాథమెటిక్స్ మన స్టేట్ బుక్ లో చెప్పడం జరిగింది. ఈ విధంగా చూడండి. 0.173 అంటే 0.173 అన్న సమానంగా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. నెక్స్ట్ 0.015. ఇక్కడ కూడా చూడండి 0.015 అంటే హోల్ నెంబర్ ఆఫ్ పార్ట్ 0 రాసుకోవడం వల్ల మనకు నష్టం ఏమి లేదు. రైట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ డిజిట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్. మీకు స్పేస్ తక్కువ ఇచ్చాను, సరే ఈసారి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 1 వచ్చేసి పాయింట్ తర్వాత ఇక్కడ పాయింట్ కదా చూడండి. ఫస్ట్ పాయింట్ తర్వాత 1/10, 1/100. ఇటు సైడ్ మీరు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. 1s, 10s. ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 1/10 అవుతుంది. 1/10 అంటే 10. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 అంటే 4 ones. 4 ones అంటే 4. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 8, that is called 8 tenths. 8 tenths అంటే that is called 8/10. సో 8 into 1/10. సో 8 1 8, 8/10. దట్ ఈజ్ ఈక్వల్ 0.8 కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 3. ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 దట్ ఈజ్ ఈక్వల్ 300th. 300ths. సో 300s అంటే 3/100. దట్ ఈజ్ ఈక్వల్ 0.03. దట్స్ ఆల్. చూడండి ఈ విధంగా మీరు ప్లేస్ వాల్యూ, మనం ప్రతి నెంబర్ కి ప్లేస్ వాల్యూ, ఈచ్ డిజిట్ కి ప్లేస్ వాల్యూ రాయాలంటే అవి ఏ ప్లేస్ లో ఉన్నాయో చూసి మనం రాసుకోవాలి. ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ నెంబర్ తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఆ ప్లేస్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 46.0
075. Place value of 4. That is equal to 4 in 4 tenths. That is equal to 40. Next. Place value of 6. 6 ones. That is equal to 6. Next. Place value of 0. So 0 ante 1/10. So 1/10 అంటే tenths. అంటే 0 tenths. So 0 tenths అంటే 0/10. That is equal to 0. Place value of 7. 7 అంటే hundredths. 7 hundredths. Seven by 100. That is equal to 0.07. Next, place value of 5. That is 5 ఎక్కడ ఉంది? 1000th ప్లేస్ లో ఉంది. 5000. 5/1000. That is equal to 0.005. Okay, right. ఈ విధంగా ప్లేస్ వాల్యూ మనం రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం కదా, ఇలా రెండు చెప్పా కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. 275.269. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 ఎక్కడ ఉంది? 100s ప్లేస్ లో ఉంది. 200s. సో 200. 2 into 100 గుర్తొస్తుంది మీకు? 200. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 tenths. 7 tenths ఎంత? 70. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5. 5 ones. 5 ones. 5 ones 5. అలా ఇది ఈ లెక్క కాదు, మనం రాసే పై లెక్క కాబట్టి కొంచెం స్పేస్ సరిపోలేదు కాబట్టి నేను కింద రాస్తున్నాను. ప్లేస్ వాల్యూ ఆఫ్ 2. దట్ ఈజ్ ఈక్వల్ 2 tenths. 2/10. దట్ ఈజ్ ఈక్వల్ 0.2. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 అంటే 6 ఎక్కడ ఉంది? 100th ప్లేస్ లో ఉంది. 6 hundredths. సో 6/100. దట్ ఈజ్ ఈక్వల్ 0.06. ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. దట్ ఈజ్ ఈక్వల్ 9 thousandths. 9 thousandths అంటే ఎంత? 9 thousandths అంటే 9/1000. 9/1000. సో 9/1000 అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఎలా? 0.009. సో ఈ విధంగా మీరు ప్రతి నెంబర్ యొక్క ఈచ్ డిజిట్, డెసిమల్ నెంబర్స్ లో ఈచ్ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ మనం రాయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లం చేద్దాం ఒకసారి.
నెక్స్ట్ చూడండి ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లంలో 302.45. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అంతా 300s. 300s అంటే హండ్రెడ్స్ 300. ఇక్కడ ప్లేస్ వాల్యూ ఆఫ్ 0. ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 అంటే 0 టెన్స్, దట్ ఈజ్ ఈక్వల్డ్ 0. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 ones, that is equal to 2. Place value of 4, that is equal to 4 tenths, that is equal to 4 by 10. Next, place value of 5, that is equal to 5 hundredths. 5 by 100, that is equal to 0.05. Place value of 9, that is equal to 9 by 1000, that is equal to 0.009. So 9,000th రాసి 9 by 1000 రాసి 0.009. అంటే ఈ విధంగా ప్రతి డెసిమల్ నెంబర్స్ కి ఈచ్ డిజిట్ కి మనము ప్లేస్ వాల్యూ రాయడం జరిగింది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు ఆ టెక్స్ట్ బుక్ లో లేవు, మన స్టేట్ బోర్డు టెక్స్ట్ బుక్ లో లేవు. అందుకే మనం వివరంగా అర్థమయ్యడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. చాలా సులభంగా అర్థమవుతుంది మీ కాన్సెప్ట్ విన్న తర్వాత. నెక్స్ట్ ఇంకా చూడండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లేస్ వాల్యూ ప్రతి నెంబర్ రాయాలి. ఇందాక ఫోర్ ప్రాబ్లమ్స్ చేసాము, ఇక్కడ 5th ప్రాబ్లం కూడా చేస్తున్నాను. ప్రతిదీ చేస్తున్నాను నేను. ప్రాబ్లం 5370.34. సో ఇక్కడ ప్రతి ఈచ్ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ రాయడం జరుగుతుంది. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అంటే ఇక్కడ 1000th లో ఉంది కాబట్టి 5000s లో ఉంది. సో 5000s అంటే 5000. ఇక్కడ చూడండి, ఇక్కడ డెసిమల్ పాయింట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 300s. 300 అంటే 300. వన్స్, టెన్స్. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే 7 tens. 7 tens ఈజ్ ఈక్వల్ టు 70. నెక్స్ట్ ఇక్కడ వన్స్, ఇది ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ones. 0 ones అంటే 0. ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 tenths. TNTHS, tenths, 3 by 10. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 అంటే 400th ప్లేస్ లో ఉంది, 400s. 400s అంటే 4 by 100. సో 4 by 100 ఈ విధంగా కూడా రాసుకుంటాం మనం. 3 by 10 0.3 గా రాసుకుంటాం. దాట్స్ ఆల్. మీకు నెక్స్ట్ 6th ప్రాబ్లం చాలా సులభంగా చెప్పడం, స్పీడ్ గా చెప్తాం చూడండి ఒకసారి. సరే టైం వేస్ట్ అవ్వకూడదని ఉన్నాయే రాశాను నేను ఒకసారి చూడండి. ప్లేస్ వాల్యూ ఆఫ్ వన్స్ అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ప్లేస్ వాల్యూ ఆఫ్ అంటే 100s. 100s అంటే 100. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 tens, 80. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ones, 6. ప్లేస్ వాల్యూ ఆఫ్ 2. ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 అంటే 2 tenths, 2 by 10, that is equal to 2. Place value of 0, that is equal to 0 hundredths. So 0 by 100, that is equal to 0. Next, place value of 9. Place value of 9 is equal to 9 thousandths. So 9 by 1000. That is equal to 0.009. That's all. ఎక్స్పాండ్ ఫామ్ మనం సులభంగా రాద్దాం, చాలా సులభంగా రాద్దాం. 2 types రాద్దాం చూడండి. రైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ఎక్స్పాండ్ ఫామ్. చూడండి 6 tens అంటే 60. 7 ones అంటే 7. నెక్స్ట్ 8 tens అంటే 8 by 10.
300 అంటే 3/100 దట్ ఈజ్ ఈక్వల్ ఈ విధంగా కూడా రాయొచ్చు 60 + 7 + 0.8 + 0.03 దాట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 200 అంటే 200s అంటే 200 + 8 10s 80 3 1s 3 + 6 10s plus next 100th, so that is equal 200 + 80 + 3 + 0.6 + 0.01 that's all. Next 24.675 2 10s 20 4 1s 4 6 10s 6/10 700ths 7/100 5000th that is equal 20 + 4 + 0.6 + 0.07 + 0.005 that's all. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 1s 0 ప్లస్ నెక్స్ట్ మీరు జాగ్రత్త గమనించండి 2 10ths వచ్చేసి 2/10 ప్లస్ 900ths 9/100 4000th ఇక్కడ చూడండి 0 అంటే 0 వాల్యూ లేదు కదా, సో మనము 2/10 ప్లస్ 9/100 ప్లస్ 4/1000, so that is equal to 0.2 plus 0.09 plus 0.04. నెక్స్ట్ దట్స్ ఆల్. ఇక్కడ కూడా చూడండి 8 1s 8 0 10s 0 0 100s 0 0 అంటే 0/10 0/100 6/1000 that is equal to 8 plus 6/1000 that is equal to 8 plus 0.06 that's all. ఈ విధంగా మనం ఎక్స్పాండ్ ఫామ్ రాయొచ్చు. అంటే మన డెసిమల్ ప్లేస్ వాల్యూ చార్ట్ అప్లై చేయడం రాసుకోవడం. 4000s 4000s అంటే 4000 600s 600 110s 110 అంటే 10 5 1s 5 1 ja 5 7 10s 7 10ths అంటే 7/10 నెక్స్ట్ 2/100 అంటే 100 అంటే ఇది 100s అనమాట. ఈ విధంగా మీరు నేర్చుకుంటారు. ఇటువంటి మళ్ళీ ఇచ్చిన తర్వాత మీరు ఎక్స్పాండ్ ఫామ్ నుంచి మామూలు ఫామ్ రాయడం జరుగుతుంది. ఒకసారి చూడండి నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి, సులభంగా అర్థమైపోతుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి చాలా సులభం. ఫస్ట్ ఇదేంటిది పార్టీ అంటే 4 10s అంటే 10s ప్లేస్ వాల్యూలో నేను రాయడం జరుగుతుంది. 10s ప్లేస్ వాల్యూ ఎంత రాయాలి 4 రాయాలి, 1s ప్లేస్ వాల్యూలో 6 రాయాలి, తర్వాత ఏమంటాలి డెసిమల్ పాయింట్ 10th వాల్యూలో 7 రాయాలి, 100th ప్లేస్ వాల్యూలో 9 రాయాలి. దట్స్ ఆల్. ఇక్కడ కూడా చూడండి 500 అంటే 500s 100s ప్లేస్ లో 5 రాశాను. 7 10s అంటే నెక్స్ట్ 10th ప్లేస్ లో 7 రాశాను. 8 1s 8 రాశాను. తర్వాత డెసిమల్ పాయింట్ 10th ప్లేస్ లో 3 రాశాను. 100th ప్లేస్ లో 1 రాశాను. నెక్స్ట్ 1000th ప్లేస్ లో 6. దట్స్ ఆల్. అంటే చూడండి డెసిమల్ ఫామ్ లో రాస్తున్నాను, ఎక్స్పాండ్ ఫామ్ నుంచి డెసిమల్ ఫామ్ లోకి రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి మనం చూసిన వెంటనే రాయొచ్చు 731 అని, ఇంతవరకు ఓకే. సో ఎందుకంటే 100th ప్లేస్ లో ఉంది, 10th ప్లేస్ లో 1s ప్లేస్ లో ఉంది పాయింట్. ఇదేమి 10th కదా, నెక్స్ట్ పాయింట్ 10th ఉంటుంది 8, 100th ఉంటుంది 4. దట్స్ ఆల్. ఇది డెసిమల్ ఫామ్ లో రాయటం జరిగింది. చూడండి ఎంత సులభంగా రాయొచ్చు. నెక్స్ట్ మీకు ఈ ప్రాబ్లం చాలా తర్వాత ఉపయోగపడతాయి మీకు మళ్ళీ నెక్స్ట్ ఫాస్ట్ గా. నెక్స్ట్ ఇక్కడ మీకు చూడండి 605 అని రాస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ మనం విడిగా రాసినప్పుడు ఏమవుతుందో చూడండి 100s 600s 5 1s 10s అనేది పలకలా, అంటే 0 10s ఉంటాయి మధ్యలో. సో 0 10s అంటే ఏంటి, 0నే కదా, అంటే 10s ప్లేస్ లో 0 పెట్టా, 10s ప్లేస్ లో 0 605 రాశా. తర్వాత డెసిమల్ పాయింట్ రాశా.
ఆ తర్వాత ఏముంటుంది 1/10 ఉంటుంది. 1/10 ఏమైనా ఉందా ఇక్కడ? లేదు. అంటే 10th ప్లేస్ వాల్యూ లేదు కాబట్టి 0 రాశా. 700ths 7 రాశా. 9000ths ఓకే, దట్స్ ఆల్ ఈజీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి 805.10ths ఎన్ని ఉన్నాయి? 10ths 8 ఉన్నాయి. 100ths ఏమైనా ఉన్నాయా? లేవు, 0. 1000ths 6. ఓకే, దాట్స్ ఆ విధంగా మనం సులభంగా రాయడానికి ప్రయత్నం చేయండి. 39.10ths ఏమైనా ఉన్నాయా? లేవంటే 0. 100ths 4. 1000th 8. ఈ విధంగా మనం డెసిమల్ ఫామ్ రాయొచ్చు.